తెహల్కా ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన పేరు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? తెహల్కా ఈ పేరు వినగానే స్ట్రింగ్ ఆపరేషన్లు, రహస్య కెమెరాలు, అవినీతికి బట్టబయలు చేసిన కథనాలు గుర్తుకే వస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు దేశ రాజకీయాలను సైతం అధికార వ్యవస్థను కుదిపేసిన మీడియా సంస్థ. అయితే ఇప్పుడు తెహల్కా పేరు ఎందుకు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది? అసలు కథ 2000లో తెహల్కా ప్రారంభమైంది. ఆపరేషన్ వెస్ట్ ఎండ్ వంటి స్ట్రింగ్ ఆపరేషన్లతో జాతీయ స్థాయిలో ఓ సంచలనం సృష్టించింది. రక్షణ కొనుగోలులో అవినీతి ఆరోపణలను బయటపెట్టిన దేశవ్యాప్తంగా చర్చకు దారిసింది ఈ తెహల్కా తోటే. కానీ 2013లో తెహల్కా వ్యవస్థాపకుడు, అప్పటి ఎడిటర్ ఇన్ చీఫ్ వరుణ్ తేజ్పాల్పై సహోద్యోగి లైంగిక దాడి అంటూ ఆరోపణలు చేసింది. ఈ కేసు తెహల్కా ప్రతిష్టకే పెద్ద దెబ్బగా మారింది. తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఇక పత్రికా ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోయింది. ఇక కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే గోవా ట్రయల్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. గోవా ప్రభుత్వం ఆ తీర్పును బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే, బాంబే హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన విముక్తి తీర్పును రద్దు చేసింది. తరుణ్ తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. బాధితురాలి వాంగ్మూలం, ఈమెయిల్స్, సీసీటీవీ ఆధారాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే ఈ తీర్పు వెలువరించింది. మరి దీని అర్థమైంది? ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కేసు మాత్రమే కాదు, భారత మీడియా చరిత్రలో ఒకప్పుడు అత్యంత ప్రభావశీలమైన సంస్థగా నిలిచిందే ఈ తెహల్కా. మరి అది ఎలా ఎదిగింది, ఎలా క్షీణించింది అనే చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఇక తెహల్కా పరిస్థితి, ఒకప్పుడు ప్రతి వారం సంచలన కథనాలు ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు గతంలో ఉన్న ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, వందలాది న్యూస్ ప్లాట్ఫామ్ల మధ్య తెహల్కా తన పాత స్థానాన్ని తిరిగి సంపాదించుకోలేకపోయింది. అయితే ఈ కేసు తర్వాత మళ్ళీ మీడియా, నైతికత, పనిచేసే ప్రదేశాల్లో భద్రత, అధికారంలో ఉన్నవారి బాధ్యత అనే ఈ అంశాల మీద చర్చ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక చూస్తే చివరిగా ఒకప్పుడు ఇతరులపై స్టింగ్ ఆపరేషన్ చేసిన సంస్థ ఇప్పుడు తన వ్యవస్థాపకుడి కేసుతోటే మళ్ళీ జాతీయ వార్తల్లోకి నిలిచింది. కాలం మారుతుంది, పరిస్థితులు మారాయి. కానీ చరిత్రలో నిలిచే పేర్లకు విజయాలే కాదు, వివాదాలు కూడా శాశ్వత ముద్ర వేస్తాయి. తెహల్కా కథ కూడా అలాంటిదే.